తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసిన సృష్టి ఫెర్టిలిటీ కేసు విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. విచారణలో భాగంగా పోలీసులకు ప్రతిరోజు కొత్త క్లూస్ దొరుకుతున్నాయి. తాజాగా ఈ కేసు దర్యాప్తులో మరో భారీ ట్విస్ట్ బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేరుగాంచిన నమత్ర అనే మహిళ అసలు పేరు అది కాదని, ఆమె అసలు పేరు అట్లూరి నీరజ అని పోలీసుల విచారణలో తేలింది. పోలీసుల సమాచారం ప్రకారం నిందితురాలు ఇంతకాలం నమత్ర అనే తప్పుడు పేరుతో వ్యాపారం, వ్యక్తిగత లావాదేవీలు, అలాగే ఫర్టిలిటీ సెంటర్ నిర్వహణ జరిపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె గత రికార్డులు, పాస్పోర్ట్ వివరాలు, బ్యాంక్ అకౌంట్లను పోలీసులు విపులంగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు అధికారుల అభిప్రాయం ప్రకారం నీరజ గతంలో కూడా ఇలాంటి తప్పుడు పేర్లతో అనేక ప్రాంతాల్లో వ్యాపారాలు నిర్వహించి ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మేము సేకరిస్తున్న ఆధారాలు ఇంకా బలంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో మరిన్ని కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది అని ఒక అధికారి పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ తరువాత నార్త్ జోన్ పోలీసులు ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు సంస్థ అయిన సిట్ కు బదిలీ చేసిన విషయమూ తెలిసిందే. సిట్ ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించి కేసు వెనుక ఉన్న అంతర్గత ముఠా, ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించింది. దర్యాప్తు అధికారులు తెలిపిన ప్రకారం అట్లూరి నీరజ అలియాస్ నమ్రతపై ఇంతకు మునుపే 15 కేసులు నమోదై ఉన్నట్టు గుర్తించారు. వీటిలో మోసం, నకిలీ పత్రాల తయారీ, ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులున్నట్టు సమాచారం. ఇక ఈ సృష్టి కేసులో ఇప్పటి వరకు 25 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఫర్టిలిటీ సెంటర్ సిబ్బంది, మిడిల్ మెన్, నకిలీ పత్రాలు సిద్ధం చేసిన వ్యక్తులు, ఆర్థిక లావాదేవీల్లో సహకరించిన వారు ఉన్నారని తెలుస్తోంది. ఇంకా కనీసం డజన్ మందిని విచారణకు పిలిచే అవకాశం ఉందని సిట్ వర్గాలు తెలిపాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఆగ్రహం, ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఒక ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరుగుతాయా అని పలువురు ప్రశ్నిస్తుంటే, మరికొందరు దీని వెనక పెద్ద రాజకీయ, ఆర్థిక లింకులు ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఇప్పుడే టీ చౌరస్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.